అంటే లైక్ కష్టాలు అంటే ఇట్లా చాలా ఫేస్ చేశానంట, లైక్ ఎలాంటివి? ఎలాంటివి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను తిరుమలమలై దాటిన తర్వాత తిరుచేపల్లి దగ్గర నైట్ స్టే చేశాను క్యాంపింగ్. కుర్రాళ్ళు తాగేసి వచ్చారు అనమాట. నేను పడుకోన్నాను, దగ్గర దగ్గర 11 టైం అవుతుంది. టెంట్ కొట్టారు ఇట. టెంట్ కొట్టాను, లేచాను అనమాట. దబికింగ్ కొట్టాడు చంపకేసి. నేను షాక్ అయ్యాను ఏంటనేసి. అలా మన స్లాంగ్ రాదు, తమిళ స్లాంగ్. అలాగే వాట్ హ్యాపెన్ చూస్తే అక్కడ పెట్రోల్ బంక్ దగ్గరే అందరు చూస్తున్నారు. పెట్రోల్ బంకులు కూడా ఎవరి దగ్గరకు వచ్చి ఇడిపినికి ఎవరు ముందుకు రావట్లేదు. ఎంత గవర్నమెంట్ సిచ్యువేషన్ అయితే. అప్పుడు నా జబ్బులో 7,000 డబ్బులు ఉన్నది ఫస్ట్ లో. ఎందుకంటే ఫోన్ తీసుకున్నాం, మంచి ఫోన్, బెటర్ ఫోన్ అనేసి ఫోన్ కోసం పెట్టుకున్నా. చూస్తే ఆ ఫోన్ అమౌంట్ తీసుకున్నారు. అమౌంట్ తీసుకుంటే పోతే పోయింది. వాళ్ళు తీసుకున్న ఒక పక్క అయితే కొట్టాడు ఒక పక్క. బీర్ సీసాలతో కొట్టేది, ఘోరమైన పరిస్థితి మ్యామ్. ఎందుకు అలా చేశారు వాళ్ళు? వాళ్ళు ఎందుకు చేశారో ఏమో తెలియదు కానీ, ఎందుకంటే యూట్యూబర్స్ అనేసరికి మనం ఒక సైకిల్ మీద ట్రావెల్ చేస్తుంటే ఓ వీడి పెద్ద యూట్యూబర్ ఉండొచ్చు, వీడి దగ్గర ఏమో ఎక్విప్మెంట్స్ ఉంటాయి అనేసి దాట్ చేశారు. కాకపోతే నేను బడ్జెట్ లో ట్రావెల్ చేస్తున్నా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేసి తెలియకపోండొచ్చు మ్యామ్. సో తర్వాత ఇంకా ఇలాంటి ఫేస్ చేశారు? అలాంటి ఇంకొక రోజు అయితే ఘోరమైన సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు నేను నాయుడుపేట అనేసి మన నెల్లూరు డిస్టిక్ లో ఉంటది. అక్కడి నుంచి నేను కోట దగ్గరికి వెళ్తున్నా. అక్కడ యాక్చువల్గా అది ఏరియా డేంజరస్ ఏరియా అంట. అక్కడ ఎవరైనా నైట్ టైం 9కి అలాగే ట్రావెల్ చేస్తున్నప్పుడు బైక్స్ లో ఆపేసి కొట్టి అమౌంట్ తీసుకుంటారంట. నేను ఆ నైట్ టైం రేట్ చేసుకున్నారు, స్టే దొరకలేదు. యాక్చువల్గా వెళ్తున్నప్పుడు ఆపేశారు. మిడిల్ ఆపేస్తే ఎవరికి భయం వేస్తుంది. ఆ సిచ్యువేషన్ లో కట్టెలు తీసుకున్నారు. నాకు అంతా షాక్ అయిపోయింది అసలు. నేను ఒక యూట్యూబర్ అనేసరికి షాక్ అయినారు వాళ్ళు కూడా. ఏంట్రా నువ్వు యూట్యూబర్ అనేసి ఒక్కొక్క సైడ్కి వెళ్ళిపోతున్నారు. నాకు అనిపించింది ఓ ఇదే సంగతులు అనేసి. వాళ్ళు యాక్చువల్గా ఆ రోజు నన్ను దాడి చేయలేదు, ఆ రోజు మాత్రం చాలా భయపడిపోయాను. గవర్నమెంట్ సిచ్యువేషన్ ఇలాంటివి అయితే